నాన్న నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్. నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో నాకు ఇప్పటి వరకు తెలీదు. హాయ్ డాడ్, విష్ యూ వెరీ హ్యాపీ 60th బర్త్డే డాడ్. 60th బర్త్డే అంటే చాలా స్పెషల్. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు బీ దేర్. చాలా ప్లాన్ చేసాము యాక్చువల్గా అయితే, రిటైర్మెంట్ అని, షష్టి పూర్తి అని. బట్ థింగ్స్ డిడెంట్ వర్క్అవుట్ డ్యూ టు దిస్ కరోనా. బట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ డాడ్. డైరెక్ట్గా పైన ఇలా వర్చువల్గానే మిమ్మల్ని విష్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ 60 years జర్నీకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ డాడ్. ఎందుకంటే లైఫ్లో ఎలా అయినా బతకచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. కానీ మీరు మీకంటూ కొన్ని వాల్యూస్ని, కొన్ని ఎథిక్స్ని, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ని పెట్టుకొని లైఫ్ని లీడ్ చేయటం అనేది అంత ఈజీ కాదు. అండ్ మీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మీ టైమింగ్స్ కానీ, మీ లైఫ్ స్టైల్ కానీ, అండ్ మీ హెల్త్ కాన్షియస్ కానీ, ఇవన్నీ మాకు చాలా ఇన్స్పిరేషన్ డాడ్. ఎందుకంటే ఇవన్నిటి కాంబినేషన్తోనే మీరు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు. మీ సక్సెస్కి కానీ, మీరు ఇప్పుడు ఇలా ఉండటానికి కానీ, ప్రతిదానికి అవన్నీ కారణాలు. అవన్నీ కలిసే మీరు ఇవాళ ఇది. అండ్ మేము ఇప్పుడు ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా, ఎంత ఇలా ఉన్నామంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మీ 60 years ఆఫ్ హార్డ్ వర్క్ డాడ్, అండ్ మీ అన్కండిషనల్ లవ్. అండ్ మీ 60 years జర్నీలో ఇంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి ప్రత్యక్ష సాక్షి ఉన్నారంటే అది మేమే డాడ్. ఎందుకంటే మీరు మమ్మల్ని పెంచిన విధానం కానీ, మీరు మమ్మల్ని చూసుకున్న తీరు కానీ, మమ్మల్నే కాదు మీ పేరెంట్స్ని, తాతయ్య బామ్మని కానీ మీరు చూసుకున్న విధానం కానీ, అలాగే మా చదువులు చెప్పేయటం, మా పిల్లల పెళ్ళిళ్ళు చేయటం, ఇవన్నీ అంత ఈజీ, అంత సక్సెస్ వచ్చిందంటే అంత ఈజీ కాదు డాడ్. దాని వెనక మీ 60 years ఆఫ్ హార్డ్ వర్క్ ఉంది. అండ్ ఈ ప్రతి సక్సెస్ వెనుక మమ్మీ పరోక్షంగా హెల్ప్ చేస్తూనే ఉంది మీకు. ఎందుకంటే సపోర్టింగ్ వైఫ్ దొరికింది మీకు, మీరు చాలా లక్కీ. అండ్ అలా ఉండటం వల్లే మీరు మీ ఇద్దరు డిస్కస్ చేసుకోవటం కానీ, మీరు ఎలా చేయాలి వాటిలన్నిటి గురించి మాట్లాడుకోవటం దగ్గర నుంచి మీరు మీ ప్రతి దాంట్లో డాడ్, ఒకవేళ మమ్మీ రాంగ్ వెళ్ళినప్పుడు మీరు గైడ్ చేయడం కానీ, మీరు రాంగ్ వెళ్ళినప్పుడు మమ్మీ గైడ్ చేయడం కానీ, ఈ 60 years సక్సెస్ఫుల్ కావడానికి మీ ఇద్దరు అండర్స్టాండింగ్ కానీ, మీ ఇద్దరి ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది, మమ్మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. అందుకే మమ్మీ నీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ ఈ సందర్భంగా. అండ్ ఇంకా రిటైర్మెంట్ సంగతికి వస్తే, రిటైర్మెంట్కి కూడా నేను రాలేకపోతున్నాను. ఈ మంత్లో రిటైర్ అవుతున్నారు మీరు. అండ్ రిటైర్మెంట్కి యాక్చువల్గా చాలా రిటైర్మెంట్ ఇందాక చెప్పినట్టు రిటైర్మెంట్ కూడా అనుకున్నాము. బట్ ఈ కరోనా వల్ల భయంగా ఉంది, ఎందుకు ఇలాంటివన్నీ అని. సో దాని గురించి కూడా డాడ్, నాకు తెలుసు మీకు బ్యాంక్ అంటే చాలా ఇష్టం. మమ్మీ కన్నా బ్యాంకే మీ లైఫ్లోకి ముందు వచ్చింది. ఎవరికైనా చదువు తర్వాత సక్సెస్ అంటే అది జాబే. అది మీ లైఫ్లో చాలా ముందు ఎర్లీగా వచ్చింది. అండ్ ఎర్లీగా రావటమే కాదు, అది మీ లైఫ్లో చాలా రెస్పెక్ట్ అండ్ ఒక సోషల్ స్టేటస్ అనేది మీకు తెచ్చింది సొసైటీలో. మీకే కాదు, మాకు కూడా ఒక స్టేటస్ని తెచ్చింది. బికాజ్ ఆఫ్ మై పేరెంట్స్ వర్ బ్యాంక్ ఎంప్లాయ్, మా ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయ్ అంటే అలా కూడా మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చింది. మీకే కాదు, మాకు ఉన్నాయి మెమరీస్ బ్యాంక్ మీద. ఎల్ఆర్సీస్ కానీ, బ్యాంక్లో ఏ పనున్నా ఇమీడియట్గా వెళ్ళిపోయి నీ దగ్గరికి క్యాబిన్లోకి వచ్చేసేసి పనులు చేయించుకోవటం కానీ, టెలిఫోన్లో చాలా వరకు పనులు చేసుకోవటం కానీ, వీటన్నిటికీ మాకు చాలా మెమరీస్ ఉన్నాయి బ్యాంక్కి. అట్లనే August 15th, January 26కి ఫ్లాగ్ హాస్టింగ్కి మేము రావటం, నువ్వు ఫ్లాగ్ హాస్టింగ్స్ వాటిలో సెలబ్రేషన్స్లో మేము పాల్గొనటం, ఇవన్నీ మాకు చాలా మెమరీస్ ఉన్నాయి దీనిలో. అలాగే అండ్ వి ఆల్ ఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు స్టేట్ బ్యాంక్. ఎందుకంటే మా లైఫ్, మీ లైఫ్లోనే కాదు మా లైఫ్లో కూడా స్టేట్ బ్యాంక్ చాలా కాంట్రిబ్యూట్ చేసింది. అలాగే ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ యూ డాడ్. మీరు లేకపోతే ఇది పాసిబుల్ అయ్యేది కాదు. అండ్ మీరు చాలా బ్రాంచెస్లో చేశారు. వి ఆల్ నో దాట్, లైక్ గంగాధర, వరంగల్, ఖమ్మం, చీరాల, లైక్ బైన్సా, రాజమండ్రి, విజయవాడ, చిలకలూరుపేట, ఇన్ని బ్రాంచెస్ చేశారు డాడ్. అండ్ ఏ బ్రాంచ్లో కూడా మీ మీద కంప్లైంట్ లేదు.
అండ్ ప్రతి ఒక్క స్టాఫ్ మాకందరికీ బాగా తెలుసు. ఎందుకంటే చాలా ఫ్యామిలీగా ఉండేవాళ్ళం. ఇప్పటికీ ఇంకా చాలామంది టచ్‌లో ఉన్నారు మనకి. అందరూ చెప్పేది ఒకటే, ఆహ్, మీరు మీరు చాలా బాగా వర్క్ చేస్తారని. ఏ ఏ ఎంప్లాయర్‌కైనా మీలాంటి ఏ కంపెనీకైనా మీలాంటి ఎంప్లాయర్ దొరకడం అనేది చాలా అదృష్టం. అవన్నీ నువ్వు ఓన్లీ ఒక కంప్లెయింట్ ఏందంటే అది మానించి మమ్మీకి గాని, నాకు గాని మీరు ఈ వయసులో గూడా బాగా కష్టపడుతున్నారని ఒక ప్రాబ్లమ్, ఒక కంప్లెయింట్ తప్ప ఇంకా మీ కెరియర్‌లోనే అసలు ఇంకో ఏ కంప్లెయింట్ లేదు. మాకు చాలా వి ఆర్ వెరీ ప్రౌడ్ డాడ్ ఫర్ వాట్ యూ ఆర్ టుడే. అండ్ నేనే ఇది ఏదో ఇట్లా డైరెక్ట్‌గా కలవలేకపోతున్నాం కాబట్టి ఇలా వర్చువల్‌గా ప్లాన్ చేసాము. అండ్ నేనే కాదు, ఇంకా చాలామంది వీడియోస్ చేశారు. అవి మీకు సర్ప్రైజ్ అనమాట. నెక్స్ట్ ఎవరొస్తారో మరి ఆ సర్ప్రైజ్ వీడియో ఎవరిదొస్తుందో మీరే చూడండి. అండ్ డాడ్, వన్స్ అగైన్ ఎ వెరీ హ్యాపీ బర్త్‌డే డాడ్. మీరు ఈ మీరు ఈ జాబ్‌లో ఎంత సక్సెస్‌ఫుల్‌గా అయితే ఉన్నారో, అలానే మీరు ఈ రిటైర్మెంట్ లైఫ్‌లో గూడా, అంటే ఈ 60 ఇయర్స్ మీరు ఎంత సక్సెస్‌ఫుల్‌గా అయితే లీడ్ చేశారో, అలానే మీ రిటైర్మెంట్ లైఫ్‌లో గూడా మీరు చాలా సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేయాలి లైఫ్‌ని. అలా లీడ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా అంటే మీరు మీ మీ ఎంజాయ్మెంట్స్ కానీ, మీ సెలబ్రేషన్స్ కానీ, మీ ఫంక్షన్స్కి అన్నిటికీ బ్యాంక్ అనేది ఒక రోడ్ బ్లాకింగ్ లాగా అయిపోయింది మీకు. నాకు కీస్ ఉన్నాయంటారు, ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేయాలంటారు, నాకు లీవ్ కుదరదు అంటారు. అట్లా చాలా ఉండేవి మీకు. బట్ ఇప్పుడు అవేం లేవు మీకు. మీరు మంచిగా మాతో ఎంజాయ్ చేయండి అండ్ మా పిల్లలతో ఎంజాయ్ చేయండి. సౌజన్య వాళ్ళ పిల్లలతో అందరితో మీరు బాగా ఎంజాయ్ చేయాలి. అండ్ మమ్మీని కూడా మీరు బాగా ట్రిప్స్ కానీ అట్లని ఇట్లని వెళ్ళి మీరు మీ జాబ్లో ఉన్నప్పుడు ఆ జాబ్ టెన్షన్స్ వల్ల కానీ, ఆ రెస్ట్రిక్షన్స్ వల్ల కానీ మీరు చేయలేకపోయిన ఎంజాయ్మెంట్ అంతా మీరు ఈ రిటైర్మెంట్ లైఫ్లో ఎలా అయితే మీరు 60 ఇయర్స్ జాబ్ కెరీర్ని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారో, అలా నెక్స్ట్ కూడా మీరు చాలా సక్సెస్ఫుల్గా, చాలా ఎంజాయబుల్గా మీరు లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, లవ్ యూ డాడ్, లవ్ యూ సో మచ్. Hi, dear Ramesh. I, along with my family members, we wish you a very happy birthday. Janmadinma Subhakankshal. Hardika Janmadinma Subhakankshal. I think this is your 60th happy birthday. So, you must be retiring on superannuation by the end of this month, 31st December 2020. That is the end of the year. So, ఈ కోవిడ్ కారణంగా మనం పర్సనల్గా మీట్ అవ్వలేకపోతాం కాబట్టి, నీ రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా రాకపోవచ్చు కాబట్టి, ఇన్ అడ్వాన్స్ I wish you a happy, peaceful and successful retirement life. ఇంకేమైనా రమేష్, 60 years అయిపోయినాయి. యూ హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్. ఇద్దరు పిల్లలు వెల్ సెటిల్డ్ అయ్యారు. కూతురు సెటిల్ అయిపోయింది, మనవాళ్ళు ఉన్నారు, కొడుకు సెటిల్ అయిపోయాడు, మనవాడు వస్తున్నాడు జనవరి ఫిబ్రవరిలోన. Just enjoy the time with your grandchildren. ఇంకేంటి సంగతులు? ఎట్లా గడిచిపోయింది రమేష్ టైము? నీకు కరెక్ట్గా 40 years బ్యాక్ ఫోటో ఒకటి పంపిస్తున్నాను చూడు. దగ్గర అది కూడా క్లిప్పింగ్లో పెట్టి ఒక ఫోటో ఒకటి పంపిస్తాను. ఇంకేంటి రమేష్, మన గ్రూప్లో నువ్వేనా లాస్ట్ రిటైర్మెంట్? కాదనుకుంటాను. Kondala is there. I think he is retiring in the month of April. Last but one.
ఫస్ట్ నేను రిటైర్ అయ్యాను. ఫస్ట్ జాబ్ నీకు వచ్చింది. ఫస్ట్ రిటైర్మెంట్ నేనయ్యాను. కృష్ణంగ రామచంద్రరావు వెళ్ళిపోయాడు పాపం. నువ్వు రిటైర్మెంట్ అవుతున్నావు. తర్వాత కొండలరావు ఈజ్ రిటైరింగ్ ఇన్ మంత్ ఆఫ్ ఏప్రిల్. ఇంకేంటి జన్మదిన శుభాకాంక్షలు. ఏం చేస్తున్నావు? బర్త్డే దిస్ థింగ్ 60th షష్టి పూర్తి ఏమైనా చేస్తున్నావా? కోవిడ్ అయిన తర్వాత ఏమన్నా కార్యక్రమం ఏమైనా పెడతావా? బై ది బై, ఇన్ అడ్వాన్స్ ఐ విష్ యూ ఏ హ్యాపీ, పీస్ఫుల్, ప్రాస్పరస్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో ఇన్ అడ్వాన్స్. బహుశా 31st కలవం కాబట్టి నేను అడ్వాన్స్ చెప్తున్నాను. రైట్ రమేష్, ఆల్ ది బెస్ట్. సీ యూ, బాయ్. గుడ్ మార్నింగ్ రమేష్. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు నువ్వు 60 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నావు. సో ఈ విధంగా నీకు నీ శుభాకాంక్షలు చెప్పాలని నేను పర్సనల్గా అక్కడికి రాలేకపోయినా వర్చువల్గా నీకు చెప్పాలనుకుంటున్నాను. రిటైర్మెంట్ అనేది రిటైర్మెంట్ అవుతున్నా అనుకోకుండా ఇంకొక కొత్త ఆపర్చునిటీగా ఆలోచించి కొత్త బాధ్యతలు తీసుకుంటావు. అప్పుడు ఇంకా దానికి యాక్టివ్గా పనిచేయచ్చు. సో I wish you all the best for your retirement, and then birthday greetings to you, and starting a new life with new responsibility with social promotions, and wish you all the best. When I come to Guntur, I will meet you there and we'll have good time. Thank you. Bye. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియమైన మిత్రుడు రమేష్ బాబు ఈ నెల 16వ తేదీన పుట్టినరోజు సందర్భంగా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆనందంగా సంతోషముగా జరుపుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా నీవు డిసెంబర్ 31, 2020 సందర్భం 10వ సందర్భంన నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. నీవు నాకు వరంగల్లో పరిచయం అయి అభివృద్ధి చెంది ఖమ్మంలో కలిసిమెలిసి రీజనల్ ఆఫీస్ ఖమ్మంలో పనిచేసి ఉన్నాము. మనం కుటుంబ సభ్యులు కూడా సొంత బంధువులాగా ఉంటూ ఒకరి అభిప్రాయాలు తెలుసుకుంటూ సంతోషంగా ఆనందంగా కాలం గడిపినాం. అప్పటి నుండి ఈ రోజు వరకు మనం ఏ ఊరిలో ఉన్నాను సలహాలు సహాయ సహకారాలు అందించుకుంటూ సంతోషంగా ఆనందంగా ఉంటూ ఉన్నాము. మీ యొక్క పిల్లలకు మంచి చదువులు చెప్పించి మంచి ఉద్యోగం సంపాదించి క్రమశిక్షణతో పిల్లల్ని పెంచి వారికి పెళ్లిళ్ళు నిర్విఘ్నంగా జరిపించి వారి సంతోషమును మీ యొక్క సంతోషంగా ఆశించినావు. అదేవిధంగా వారు కూడా నీ యొక్క ఆదరాభిమానులు పొందుతున్నారు. ఇదే విధమైన సంతోషము నీవు నీ పదవీ విరమణ నీ భావి జీవితం కూడా ఆనందంగా సంతోషంగా ఆయురారోగ్యంగా గడపవలసిన కోరుతున్నాను. మరొకసారి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషంగా ఆనందంగా కాలం గడపవలసిన కోరుతున్నాను. ఇట్లు నీ ప్రియమిత్రుడు రమణమూర్తి. Dear Ramesh, I am very happy to congratulate you on your 60th birthday. I wish you happy and prosperous birthday. ఇది 60th బర్త్డే కాబట్టి చాలా దీనికి ప్రత్యేకత ఉంది కాబట్టి నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. అంతేకాకుండా మన బ్యాంకులో కూడా 60th బర్త్డేకి మనం రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. మీలాంటి మంచి స్నేహితుడు నాకు దొరకటం నేను జీవితంలో ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మీరు బ్యాంకులో కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. ఒక కమిటెడ్ సోల్జర్గా, అదేవిధంగా హార్డ్ వర్క్, అదేవిధంగా సిన్సియర్గా ఈ సర్వీస్ అంతా పనిచేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడిచ్చిన శక్తిని బలాన్ని బట్టి మీరు ఇంకా ఎంతో సర్వీస్ చేయగలరు. అయినప్పటికీ రిటైర్మెంట్ మన ఏజ్ని బట్టి తప్పదు కాబట్టి మీరు ఈరోజు ఈ యొక్క 60th బర్త్డే జరుపుకుంటూ ఈ నెలలో రిటైర్డ్ అవ్వబోతున్నారు. ఈ యొక్క మీ శ్రేష్ఠ జీవితాన్ని మీ కుటుంబానికి, అదేవిధంగా మీ పిల్లలకి, మీ గ్రాండ్ చిల్డ్రన్తో సంతోషంగా గడపాలని కోరుకుంటూ ఉన్నాను. ఐ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ రిటైర్డ్ లైఫ్. థ్యాంక్ యూ రమేష్ బాబు. భాను ప్రసాద్.
రమేష్ బాబు, హ్యాపీ బర్త్డే. రాబోయే జీవితం అంతా సుఖశాంతులతో గడవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ దేవుడు సదా మిమ్మల్ని కాపాడాలని కోరుతున్నాను. రమేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు. 60వ ఈ ఈ పుట్టినరోజుకి ప్రత్యేకత ఉంది. అన్ని పుట్టినరోజుల్లాగా కాకుండా ఇది 60వ జన్మదినం అంటే షష్ఠి పూర్తి సంవత్సరం. అలాగే జీవితంలో జన్మదినాలు ఎన్ని వచ్చినా ఈ 60వ జన్మదినానికి ఉన్న ప్రత్యేకత వేరు. ఇది ఎంతో పిల్లలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఎంతో దీని మీద శ్రద్ధ పెట్టి తల్లిదండ్రులు ఎందు భక్తి భావాన్ని ప్రదర్శిస్తూ చేసుకునే పండుగ. అయితే ఏంటంటే ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల వల్ల ఈ ఇబ్బందులు కరోనా ఇబ్బందులు ఇవన్నీ ఉండటంలో చేసుకోలేకపోతున్నా కానీ ఈ 60 నుంచి 61 ఈ సంవత్సరంలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి పెద్దలు చెప్తారు. ఆ విధంగా జరిపించడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి. పిల్లలు కూడా దాని మీదనే ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే ఇంకొక ఇదేంటంటే ఉద్యోగంలో చేరిన తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది గ్యారంటీగా జరిగేది ఏంటంటే రిటైర్మెంట్. అది కూడా ఈ నెలాఖరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి వచ్చిన తర్వాత నాకు జరగడం చాలా సంతోషం. రాబోయే జీవితం అంతా కూడా చక్కగా ప్లాన్ చేసుకొని గడపాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ఏంటంటే చాలా మంది అనుకునేది ఏంటంటే ఎన్నాళ్ళు ఉద్యోగం చేసాము, ముందు ఖాళీగా ఉండాలంటే ఏం తోస్తుంది అని చెప్పి. కానీ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం అనుకున్నది ఎన్నాళ్ళు చేయలేకపోవచ్చు. ఉద్యోగ పరిస్థితుల వలన, తర్వాత కుటుంబ బాధ్యతల వలన అవన్నీ కూడా ఇప్పుడు మనంతా మనం ప్లాన్ చేసుకొని చక్కగా నెరవేర్చుకోవచ్చు. ఆ విధంగా ఆలోచించి నీవు రాక పిల్లలు చక్కగా ప్లాన్ చేసుకొని రాబోయే జీవితాన్ని సుఖవంతంగా గడపాలని చెప్పి మా ఇద్దరి ఆకాంక్ష. అలాగే మా కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్ష. అన్నయ్య గారికి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ నెలాఖరికి డిసెంబర్ 31న మీ రిటైర్మెంట్ అయిన తర్వాత మీ శ్వాస జీవితం మొత్తం దైవ చింతనలో గడుపుతూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. బావగారికి 60వ జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ పదవీ విరమణ కూడా జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ పౌత్రులతో ధనధాన్యాలతో శిశంపదలతో ఇలానే అనేక వేడుకలు, అనేక జన్మదిన వేడుకలు అవి జరుపుకోవాలని ఆశిస్తూ హ్యాపీ బర్త్డే తాతయ్య. హ్యాపీ రిటైర్మెంట్. హ్యాపీ రిటైర్మెంట్ డే. హలో చెప్పు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే మామయ్య గారు అండ్ హ్యాపీ అడ్వాన్స్ రిటైర్మెంట్ డే. Hi Nana. Wish you a very happy birthday once again and happy retirement day in advance. ఫస్ట్లీ థ్యాంక్ యూ టు రఘురామ్. ఈ కాన్సెప్ట్ అనేది ఒకటి రిటైర్మెంట్ ఫంక్షన్కి ఉండట్లేదు కాబట్టి ఈ కాన్సెప్ట్ ఒకటి క్రియేట్ చేసినందుకు ఐ వుడ్ ఫస్ట్లీ థ్యాంక్స్ రఘురామ్. అండ్ టు బీ ఫ్రాంక్, కంప్లీషన్ ఆఫ్ 60 years అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఒక 60 years ఆ మైల్ స్టోన్ అనేది రీచ్ అవ్వడం, నా 60 years కంప్లీట్ చేయడం అనేదే నాకు తెలిసి ఒక బిగ్ అచీవ్మెంట్. అందులోనూ నిన్ను చూస్తే యు ఆర్ లైక్ ఎంత ఇప్పుడు రమేష్ బాబు 60 years కంప్లీట్ చేసి, ఇప్పుడు మా నాన్న 60 years కంప్లీట్ చేసినందుకు వాట్ వీ లెర్న్ ఫ్రమ్ యూ అనేది నా పర్సనల్గా నాకేమనిపిస్తుంది అంటే బ్యాలెన్స్డ్ లైఫ్, ప్రొఫెషనల్లీ
అండ్ ఫైనాన్షియల్లీ ఎట్లా ఎందుకంటే మా మ్యారేజ్ తర్వాత నేను ఇట్లా చేశాను సౌజీ, అట్లా చేశాను సౌజీ, అప్పుడు అది చేయడం వల్ల ఇది ఇట్లా ఉంది ఫైనాన్షియల్గా కానీ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ కానీ మై సెల్ఫ్ రఘురామ్ అందరినీ ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ అది అది నేను చూశాను. అండ్ అండ్ యువర్ అ ఫైటర్, కరోనా ఫైటర్. ఎస్ సీరియస్లీ యాజ్ ఐ ఆల్రెడీ నీకు కూడా నేను చెప్పున్నాను, కరోనా నుంచి తీసుకున్నట్టు యువర్ ఎ బిగ్ ఫైటర్. నీ నుంచి నేర్చుకోవాల్సిన దానిలో బ్యాలెన్స్ లైఫ్ ఒకటి, ఆ ఫైటర్ ఒకటి, అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఎంత ఒక 60 years కంప్లీట్ అయిన పర్సన్ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం కంప్లీట్ ఒక్కొక్క స్టెప్, నా మ్యారేజ్ తర్వాత వీళ్ళు, తర్వాత రఘురామ్ మ్యారేజ్, ఇప్పుడు ఈ పిల్లలు. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కంప్లీట్ చేయడం కూడా దట్ ఈస్ ఆల్ అన్ అచీవ్మెంట్. ఇది నీ నుంచి మేము తీసుకోగలం. మేము ఓకే మా డాడీ ఇంత ఇంత గ్రేట్ అని మేము చెప్పుకోవడానికి దేర్ ఆర్ సో మెనీ పాయింట్స్. అసలు ఒక్కొక్క పాయింట్ అంటూ ఏమి ఉండదు. ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు సడన్గా వచ్చి ఏంటి ఏం చెప్పాలంటే దిస్ లాట్ మోర్ టు సే, అలా చెప్పాలి నీ గురించి. ఇంకా ఇది స్టేజ్ మీద అయితే ఎట్లా ఉండేదో ఐ డోంట్ నో. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కాబట్టి వాట్ ఐ వుడ్ సే ఇస్ బ్యాంక్కి రిటైర్మెంట్ ఇవన్నీ ఆలోచిస్తుంటే ఎప్పుడు నాకు ఇప్పుడు గుర్తు 3rd 4th క్లాస్లో ఉన్నప్పుడు కావాలి ఖమ్మంలో సైకిల్ మీద నుంచి నువ్వు అటు నుంచి వెళ్తుంటే నానా 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 అని చెప్పి బాయ్ బాయ్ అని చెప్పేదాన్ని. ఆ 3rd 4th క్లాస్లో అట్లా నేను చెప్తే తర్వాత నీ 60 years, నీ 59 కంప్లీట్ 60 కంప్లీట్ అయ్యే టైంలో వివాన్ కిందకు వచ్చి గుంటూరులో తాతయ్య నేను వస్తా అంటే వాడిని బండి ఎక్కించుకొని ఓ రౌండ్ వేసి ఆ ఏటి అగ్రహారంలో మళ్ళీ తీసుకొచ్చి దింపేవాడివి. సో ఎంత జర్నీ. నా 4th క్లాస్ నా 3rd క్లాస్లో నువ్వు సైకిల్ మీద వెళ్తుంటే నేను చెప్పిన నాన్నకి ఇప్పుడు ఏటి అగ్రహారంలో వివాన్ గాడు వాడు ఏడ్చి నేనే కూడా వెళ్తాను తాతయ్య దగ్గర, నీ బ్యాంక్ సీట్లో వాడు కూర్చొని చేసి ఆల్ లాట్ ఆఫ్ మెమరీస్ ఇవన్నీ. ఇంకా ఆ 3rd క్లాస్ 4th క్లాస్ తర్వాత నుంచి వెన్ యూ అసలు ఏంటి ఎట్లా ఉంటుంది, మనం ఎట్లా ట్రావెల్ చేసాము, ఇవన్నీ ఆలోచిస్తే సో మెనీ అట్లా నెమ్మదిగా ఆలోచిస్తుంటే గుర్తొస్తుంది శ్రీ చైతన్యది అప్పుడు ఏంటిది కూర్చొని శ్రీ చైతన్యాలో ఉన్నప్పుడు హాలిడే ఎవ్రీ వీకెండ్ అప్పుడప్పుడు నువ్వు వచ్చినప్పుడు యూస్ టు సిట్ అండ్ నువ్వు చెప్పావు నువ్వు క్యాటర్ పిల్లర్వి. ఇప్పుడు క్యాటర్ గొంగళపూర్కి ఏం చేస్తుంది, తిని గూడు కట్టుకుంటూ ఉంటుంది, దాని పని అదే తింటాం ఆకులు, నీ పని కూడా ఇప్పుడు నువ్వు చదువుకోవడం అని ఆల్ దోస్ ఆ మోటివేషన్ కానీ ఎవ్రీథింగ్ దట్ గివ్ మీ స్ట్రెంగ్త్. అది అప్పుడు ఫటాఫటా చదివేశాను, బాగానే వచ్చింది, ర్యాంక్ వచ్చింది, కానీ నేను ఎక్కడ జాయిన్ అవ్వలేదు. అప్పుడు కూడా మళ్ళీ నువ్వే వచ్చి అమ్మాయి అమ్మాయి ఫస్ట్ టైం పోతే పోయింది, సెకండ్ టైం ఏదో వాళ్ళు పెట్టారు అంటే నేను రాన్నానా అంటే ఉంది 10వ రోజు సెలవు దొరికినట్టు ఉంటుంది అని వెళ్ళంగానే మనకంతా డబ్బులు 100 రూపీస్ కట్టించుకున్నారు, ఫట్ మన వెళ్ళిపోయారు. ఇట్లా ఒకటి చూసుకుంటే ద వే బ్యాక్ అనమాట. ఒక్కసారి మనం ఒక రీల్ వెనక్కంటూ మనం వేసుకుంటే ఆల్ ఎట్లా ఇప్పుడు ఎవ్రీ వన్ పేరెంట్స్ సపోర్ట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇట్స్ వే లాంగ్. అది ప్రాబబ్లీ ఆ టైంలో మాకు తెలియకపోయినా ఇప్పుడు 2 పిల్లలు వచ్చారు కాబట్టి మాకు ఇంకా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఎట్లా ఉండేది, మనం అప్పుడు ఎట్లా ఉన్నాము అనేది ఒకటి ఆలోచించుకుంటూ ఉంటే ఇట్స్ వే లాంగ్. ఇదేంటది ఆ శ్రీ చైతన్యలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఈ జర్నీ ఇది మనం ఏదేంటది బీఫామ్లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు కానీ లేకపోతే క్రేమా ఇన్స్టిట్యూట్ అప్పుడు కానీ ఐ స్టిల్ రిమెంబర్ వెళ్ళి ఇదేంటది ఆవిడతో కూర్చొని ఎదురుగా ఉన్న ప్రిన్సిపల్తో పట్టుకొని అసలు మామూలుగా అనుకోలేదండి, కాకపోతే ఇప్పుడు పెళ్లి చేయాలంటే పీజీ ఉండాలి కదా అనగానే నేనేమో ఇట్లా తిరిగి షాక్ తిని ఏంటి నానా అని చెప్తే నేను అంతేనమ్మా సత్తకాలపు సత్తండి ఇట్లా చెప్పినవన్నీ అప్పుడు ఎట్లా అనిపించినా ఇప్పుడు వి ఫీల్ నాస్టాలజియా, ఇవన్నీ అబ్బా ఇవన్నీ అప్పుడు ఇట్లా జరిగాయి కదా అనుకుంటూ అనిపిస్తుంది. 60 years అనేది కంప్లీషన్ ఈ మెమరీస్ అన్నీ ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నీ జాబ్లో జాయిన్ అయ్యి ఈ బ్యాంక్ టైం పీరియడ్లో ఎంత పీరియడ్లో నువ్వు ఉన్నావు అంత పీరియడ్లోనే ఇప్పుడు మేము దాని తర్వాత మ్యారేజ్ పిల్లలు కాబట్టి సో వీ సీన్ యూ ఆ బ్యాంక్లో ఇదేంటిది ఆ భయంసాలు ఉన్నప్పుడు అసలు ఇంట్లోనే ఉండేవాడివి కాదు, ఆ జర్నీ ఆ స్ట్రగుల్. ఇన్ఫ్యాక్ట్ అసలు ఇంకా చెప్పాలంటే
ఆ బీఫామ్ తర్వాత వాళ్ళందరూ ఇంకెందుకు పెళ్లి చేసేసేదానికి, పెళ్లి అయితే అత్తమామలు చదివిస్తారు, అటన్నిటిని నువ్వు వద్దని చెప్పి నో నో షీ నీడ్స్ అన్ ఎడ్యుకేషన్ అదేంటిది అది తీసుకొని నువ్వు నన్ను పంపించడం వల్లే సమ్‌హౌ టుడే ఇప్పుడు నేను ఐ మైట్ నాట్ బి డూయింగ్ జాబ్ బట్ ఒక కాన్ఫిడెన్స్ అప్పుడు అప్పుడు వెళ్ళి అప్పుడు నేను నేర్చుకున్నది అది చదువు కానీ పక్కన చుట్టుపక్కల నేర్చుకున్నవి కానీ దట్ ఈస్ వాట్ మేడ్ మీ స్ట్రాంగ్ టుడే. ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్కడికైనా ఐ కెన్ గో. ఎందుకు మైత్రి అంటుంది దీన్ని ఆఫ్రికా పంపించినా ఇది బతికేస్తుంది అని. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిందే ఇట్లా మీరు మీరు పంపించడం వల్ల. ఇప్పటికీ నేను ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్. ఒక కరేజ్ అంటూ ఉంటుంది నాకు లోపల, ఒక ధైర్యం అంటూ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమైనా చేయాలన్నా ఓకే ఐ కెన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు అంతెందుకు ఇది ఉంది, ఈ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉంది. ఐ విష్ ఒక్కొక్క పీక్తూ ఉంటుంది, వస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తే నాకు చెప్తారు. ఇప్పుడు నేను కూర్చుంటాను, నేను డైరీ పెట్టుకుంటాను, ఓకే ఇది టిక్ అయింది మీకు తెలుస్తూనే ఉంటుంది, నేను చెప్తూ ఉంటాను. స్టిల్ అనిపిస్తూ ఉంటుంది, పీక్తూ ఉంటుంది, వస్తే బాగుంటుంది అని. బట్ ఎనీ విచ్ వేస్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ డే. కమ్ సూన్. గృహప్రవేశానికి కూడా రావడానికి ట్రై చేయండి. అది సో దట్స్ ఇట్. చలో కలిసినప్పుడు ఇంకా మళ్ళీ మాట్లాడుకుందాం. చలో బాయ్ బాయ్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మావయ్య గారు. ఈ 60th బర్త్డే మీ లైఫ్లో ఒక బిగ్ మైల్ స్టోన్. సో ఈ బర్త్డే సందర్భంగా నాకు మీతో ఉన్న మెమరీస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మా మ్యారేజ్ అయింది 2017. రేపు 2021కి జాన్కి మా మ్యారేజ్ అయ్యి 4 years కంప్లీట్ అవుతుంది. సో మీ ఫ్యామిలీలోకి నేను వచ్చి ఒక 4 years అవుతుంది. సో ఈ 4 yearsలో నేను మిమ్మల్ని దగ్గర నుంచి చూశాను. అండ్ మెయిన్ మెమరీ ఏంటంటే ఫస్ట్ టైం నాకు బాగా రిజిస్టర్ అయింది మీరంటే ఏంటి అని చెప్పేసి. వచ్చేసి జనవరిలో పెళ్ళి అయితే ఫిబ్రవరిలో మమ్మల్ని హైదరాబాద్లో కాపురం పెట్టడానికి తీసుకెళ్ళడానికి మీరు అత్తయ్య గారు వచ్చి డ్రాప్ చేశారనమాట. సో ఆ రోజు కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది. మనం చిలకలూరుపేటలో ఉన్నాము. సో ఆ రోజు కూడా మీరు బ్యాంక్ వెళ్ళేసి వచ్చారు. మధ్యలో ఒక చిన్న బ్రేక్ వచ్చి చిలకలూరుపేట నుంచి కొన్ని సామాన్లు మనం హైదరాబాద్ తీసుకెళ్లాల్సి ఉన్నాయి. అవన్నీ ఆల్రెడీ రఘు ఎవరో పనులు వీళ్ళందరూ కలిసి డంప్ చేస్తే అవన్నీ సర్దడం ఏంటి ఇట్లా చేశారు అని చెప్పి మీరు వచ్చి ఒక 5 to 10 minutesలో అన్ని సార్ట్ అవుట్ చేసేసి మంచిగా సర్దేసి మళ్ళీ మీరు బ్యాంక్ వెళ్ళిపోయారు. బ్యాంక్ వెళ్ళిపోయి మళ్ళీ నైట్ 7:38 అలా వచ్చారు. వచ్చి నైట్ మనంతా డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని అరౌండ్ 9 or 10 ఆ టైంకి హైదరాబాద్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో స్టార్ట్ అవ్వగానే జర్నీ స్టార్ట్ అవ్వగానే కార్లో అత్తయ్య గారు పడుకున్నారు. అత్తయ్య పడుకున్న తర్వాత నేను పడుకున్నాను. ఆఫ్టర్ సో మచ్ టైం రఘు గారు నిద్రపోయాడు. మేము ఇంకా నేను అత్తయ్య గారు అయితే ఆల్మోస్ట్ హైదరాబాద్ వచ్చేసామన్న తర్వాత లేచాము. రఘు ఎప్పుడు లేచారో అంత నాకు ఐడియా లేదు, కానీ మీరు మాత్రం నైట్ అంతా నిద్రపోకుండా ఉన్నారు. అండ్ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత సామాన్లన్నీ మళ్ళీ మీరే దగ్గరుండి అన్నీ ఇంట్లో డంప్ చేపించారు. సరే నైట్ అంతా నిద్రపోలేదు కదా, వచ్చిన తర్వాత అయినా రెస్ట్ తీసుకుంటారు మావయ్య గారు అని అనుకుంటే వచ్చిన తర్వాత కూడా మీరు ఏం రెస్ట్ తీసుకోకుండా ఏ సామాన్లు ఎక్కడ పెట్టాలి, ఏ రూమ్లో పెడితే ఏవి ఎక్కడ పెట్టాలో ఆ రూమ్లో పెట్టేసి మాకు ఈజీ అవుతుందని చెప్పి అన్నీ ఆల్మోస్ట్ మీరు ఉన్న 2 daysలో వచ్చిన డేనే ఆల్మోస్ట్ అన్ని సార్ట్ అవుట్ చేసేసారనమాట. నేను అనుకున్నాను అరే ఏంటి మేమేమో ఫుల్ నిద్రపోయాం, అసలు నిద్రపోలేదు కదా, కొంచెమైనా రెస్ట్ తీసుకోవాలి కదా, అప్పటికి మీకు 55+ years ఉంటాయి. బట్ అప్పుడు కూడా మీరు ఫుల్ చాలా ఎనర్జెటిక్గా మీరు పిల్లల కోసం మీరు చేసే పనులు అవన్నీ చూసి నాకు చాలా ఇన్స్పైర్డ్గా అనిపించింది. ఓకే ఫాదర్ ఇంట్లో ఉంటే ఇట్లా ఉంటుందా అన్నట్లు అనిపించింది. ఎందుకంటే నా ఎంగేజ్లోనే నాకు ఫాదర్ లేకపోవటం వల్ల నాకు ఇంట్లో ఫాదర్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే ఎట్లా ఉంటుంది లిటరల్గా నాకేం తెలీదు. సో నేను అలా పెరగలేదు కాబట్టి వన్స్ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత మీరుండే విధానం కానీ ఎస్పెషల్లీ మీ డెసిషన్ మేకింగ్స్ కానీ మీరు మాకు చేసే సపోర్ట్ కానీ అండ్ ఎస్పెషల్లీ నాతో అయితే మనం ఎప్పుడైనా షాపింగ్ వెళ్ళినప్పుడు నాకు ఏదైనా ఇది నచ్చిందని అడిగానంటే అది కొనిపిస్తారు, దాంతోపాటు ఇంకోటి కూడా కొనిపిస్తారు, అలా చాలా కొనిపిస్తారు. అలా షాపింగ్ విషయమే కాదు ఎవ్రీథింగ్ మీరు ఇప్పటికీ మాకు ఏది కావాలన్నా మా లైఫ్లో ఏ డెసిషన్స్ అయినా మాకు ఏది మంచి ఏది చెడు అని ఎవ్రీథింగ్ మీరు మాతో చెప్తూ ఉంటారు. అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇంకా మెయిన్గా చెప్పాలంటే మీరు
పిల్లల్ని పెంచిన విధానం వదిన్ని కానీ రఘుని కానీ మీరు మీ బ్రాటప్ చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా బాగుంటుందని నేను ఎందుకు పర్సనల్గా చెప్తున్నానంటే మీ అదే రఘు వైఫ్ కాబట్టి మెయిన్గా అబ్బాయిలకి మీరు చిన్నప్పటి నుంచి రఘుకి చెప్పేవాళ్ళంట, అరే నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా నాకు అసలు ఏం ఫరక్ పడదు, నీకు మార్క్స్ రాకపోయినా నాకు పర్లేదు, నీకు సంస్కారం ఉండాలి, అబ్బాయిలకి సంస్కారం చాలా ఇంపార్టెంట్ అని చిన్నప్పటి నుంచి ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళంట. నాతో రఘు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు. అండ్ మీరు ఎప్పుడు రఘుకి నైట్ టైం పడుకునేటప్పుడు మీరు రఘు చాలా కబుర్లు చెప్పుకుంటారంట, మీరు చాలా స్టోరీస్ చెప్తారంట, మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇలా చాలా చెప్తారు. మీ మాటలు అన్ని కాకపోయినా కొన్నైనా నాకు అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడల్లా రఘు నాతో చెప్తూ షేర్ చేస్తూనే ఉంటారనమాట. సో ఇవన్నీ కారణమేమో రఘురామ్ ఇప్పుడు ఇంత రఘురామ్ కూడా ఒక మంచి సంస్కారంగా నన్ను ఇంత హ్యాపీగా చూసుకుంటున్నాడంటే మీ బ్రాటప్పే. సో పరోక్షంగా మీ వల్ల నేను చాలా బ్లెస్డ్ అయ్యాను. అండ్ ఇలాంటి మంచి అత్తారిల్లు, మంచి ఫాదర్ ఇన్లా, మంచి మదర్ ఇన్లా నాకు దొరకడం కూడా ఇట్స్ ఏ హ్యూజ్ బ్లెస్సింగ్ అనమాట. ఒక అమ్మాయి లైఫ్లో మ్యారేజ్ అండ్ హస్బెండే ఒక పెద్ద బ్లెస్సింగ్. అలాంటి బ్లెస్సింగ్ అండ్ ఇలాంటి మంచి ఫ్యామిలీ అండ్ మీలాంటి ఫాదర్ ఇన్లా నాకు రావడం అనేది ఇట్స్ రియల్లీ బ్లెస్సింగ్. చాలా మంది ఆల్రెడీ ఈ అమ్మాయి చాలా అదృష్టం చేసుకుంది అంటూ ఉంటారు, విచ్ ఇస్ ట్రూ. సో ఇవి ఒక్కటే కాకుండా మేము ఇప్పుడు కొంచెం ఫాస్ట్ జనరేషన్, ఇంటర్నెట్ జనరేషన్ వాళ్ళం కాబట్టి మేము ఎక్కువ ఇండిసిప్లైన్గా ఉంటాం. నైట్ టైం మూవీస్ చూడటం కానీ ఇట్లా కొంచెం ఇండిసిప్లైన్గా ఉంటాం. సో మేము ఇట్లా ఉన్నా కూడా మీరు మాకు చెప్తారు ఎర్లీగా పడుకోండి, 10 o'clock కల్లా పడుకోండి, నైట్లు సినిమాలు చూడొద్దు, ఈ ఏజ్లోనే మీరు కష్టపడాలి, సొసైటీలో బాగా మంచి ఒక ప్లేస్లో ఉండాలని ఇప్పటికీ మీరు చెప్తూ ఉంటారు. స్టిల్ మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఒక మంచి ఫ్యామిలీకి ఆర్ ఎ బిగ్ బ్యాక్ బోన్ లాగా. మీ గురించి అసలు ఎంత చెప్పినా ఇంకా మాటలు వస్తూనే ఉంటాయి. మీరు చేసేవి చాలా ఉన్నాయి. అండ్ ఇంకా మిమ్మల్ని ఒక్క వర్డ్లో నేను కంక్లూడ్ చేయాలంటే యు ఆర్ ఫుల్ ఆఫ్ లవ్ మావయ్య గారు. మీ ప్రేమ మీరు పిల్లలకి ఇచ్చింది కానీ కోడలుగా నన్ను ప్రేమించే విధానం కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ 60 years బర్త్డే అండ్ మీరు రిటైర్ అయిపోబోతున్నారు ఈ 31st ఐ నో మీకు ఆఫ్టర్ దట్ మీరు ఎలా మింగిల్ అవుతారు ఇవన్నీ కొంచెం టెన్షన్స్ ఉండొచ్చు. బట్ ఆల్రెడీ మీకు 2 గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. మన ఫ్యామిలీలో 3rd గ్రాండ్ చిల్డ్రన్ కూడా రాబోతున్నారు. సో హోప్ సో మీరు కమింగ్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ ఉన్న గ్రాండ్ చిల్డ్రన్స్తో మీ నెక్స్ట్ లైఫ్ని ఆఫ్టర్ 6 years మీరు చాలా ఆనందంగా, చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా, చాలా ఆరోగ్యంగా గడపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మావయ్య గారు. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే.